అండి అందరికీ ఈరోజు మనం నేర్చుకోబోతున్నది సిక్స్త్ ఆగస్టు షిఫ్ట్ 2లో వచ్చినటువంటి క్వశ్చన్ పేపరు. ఏవైనా మిస్టేక్స్ ఉంటే ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ ఫస్ట్ వన్ చూస్తే, మరి ఒక విద్యార్థి ఒక కృత్యంలో చూపుతున్నటువంటి నిమగ్నత అవధానాలను పరిశీలిస్తూ ఉపాధ్యాయుడు ఆ విద్యార్థి యొక్క అభిరుచిని తెలుసుకునేందుకు ఉపయోగించేటటువంటి పద్ధతి ఏంటి? ఇక్కడ ఏమడిగారు? ఒక విద్యార్థి ఒక కృత్యంలో చూపుతున్నటువంటి నిమగ్నత కానీ అవధానం కానీ అవి ఉపాధ్యాయుడు పరిశీలించాలి. పరిశీలిస్తూ ఉపాధ్యాయుడు విద్యార్థి యొక్క అభిరుచిని తెలుసుకోవాలి. సో అప్పుడు విద్యార్థి ఒక కృత్యం లేదా ఒక పనిలో ప్రత్యక్షంగా పాల్గొన్నప్పుడు తెలుసుకోవడం కాబట్టి ఇటువంటి దాన్ని ఇక్కడ ఉపాధ్యాయుడు విద్యార్థిని గమనించి తెలుసుకుంటున్నారు కాబట్టి ఇది వ్యక్త అభిరుచి అవుతుందన్నమాట. మరి ప్రకటిత అభిరుచి అంటే ఏంటి? వ్యక్తి తనకు ఫలానా వస్తువు లేదా పని ఇష్టమని తనంతట తానుగా మాటల రూపంలో స్వయంగా వ్యక్తపరిస్తే అది ప్రకటిత అభిరుచి అవుతుంది. మరి అభిరుచి మాపనాలంటే ఏంటి? ప్రామాణీకరించినటువంటి ప్రశ్నల జాబితాలో లేదా ప్రశ్నావళి సహాయంతో అభిరుచులను అంచనా వేస్తే వాటిని అభిరుచి మాపనాలు అంటారు. సాధనానికసలు అంటే ఏంటి? ఒక రంగంలో లేదా సబ్జెక్టులో విద్యార్థి సాధించిన ప్రగతిని నైపుణ్యాన్ని కొలిచేవి. ఒక రంగంలో లేదా ఒక సబ్జెక్టులో విద్యార్థి సాధించిన ప్రగతి లేదా నైపుణ్యాన్ని కొలిచేవి సాధన పరీక్షలు. సో ఇక్కడ ఆన్సర్ అనేది రైట్ ఆన్సరే అవుతుంది. నెక్స్ట్ వన్, ఆన్ మెమరీ గ్రంథ రచయిత ఎవరు? ఆన్ మెమరీ గ్రంథ రచయిత ఎబ్బింగాస్. మీ అందరికీ తెలుసు కదా ఆన్ మెమరీ గ్రంథ రచయిత. మరి బండూరా పరిశీలనాత్మక అభ్యసన ప్రక్రియలో దశ లేదా అంశం కానిది ఏమిటి? మరి బండూరా యొక్క పరిశీలన అభ్యసనంలో అవధానం, ధారణ, పునర్భరణం ఇవి ఉంటాయి. మరి ఆయన పరిశీలన అభ్యసన ప్రక్రియలో ఏముంటాయి? ఫస్ట్ది అవధానం, 2 ధారణ, 3 వచ్చేసరికి పునరుత్పాదన ఉంటుంది. రీప్రొడక్షన్ లేదా ప్రొడక్షన్ అన్నమాట, పునరుత్పాదన. మరి 4th వన్ పునర్బలనం లేదా ప్రేరణ అన్నమాట. 4th వన్ ఫస్ట్ది అటెన్షన్, 2 రిటెన్షన్, రీప్రొడక్షన్, 4th వన్ రెన్ఫోర్స్మెంట్ లేదా మోటివేషన్ అన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది కాబట్టి నిబంధన అనేది సరికాదు కాబట్టి సో ఆప్షన్ 4 ఇక్కడ రైట్ ఆన్సర్గానే ఉంది. నేర్చుకున్న విషయం తక్కువ కాలం మాత్రమే గుర్తుండేటటువంటి తార్కిక స్మృతి అంటే ఏంటి అంటే, మరి తార్కిక స్మృతి అంటే విషయాన్ని అర్థం చేసుకొని తార్కికంగా గుర్తుపెట్టుకోవడం తార్కిక స్మృతి అవుతుంది. మరి నిష్క్రియాత్మక స్మృతి అంటే ఏంటంటే, ఒక ఎటువంటి ప్రత్యేక శ్రమ కానీ ఉద్దేశపూర్వకంగా గుర్తుపెట్టుకోవాలి అని ప్రయత్నం కానీ అటువంటివి ఏమీ ఉండదు. నేర్చుకున్న విషయాలు నేర్చుకోవాలని కానీ ఏమీ ఉండదు. అసలు ఇటువంటి ప్రయత్నం లేకుండా అప్రయత్నంగా నేర్చుకునేటటువంటిది అది తక్కువ కాలమే గుర్తుంటుంది, పెద్దగా పట్టించుకోరు కాబట్టి. సో అందువల్ల ఇది నిష్క్రియాత్మక స్మృతి అనేది రైట్ ఆన్సరే. సో క్రియాత్మకం అంటే దీన్ని యత్నపూర్వక స్మృతి అంటారు. అంటే కొంత శ్రమపడి అవసరమైనప్పుడు విషయాలను గుర్తుకు తెచ్చుకునేటట్లుగా ఉంటుంది కాబట్టి ఇది క్రియాత్మక స్మృతి. మరి దీర్ఘకాలిక స్మృతి అంటే ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవడానికి ఉపయోగించేటటువంటిది. జీవితకాలం, చాలా ఎక్కువ కాలం గుర్తుండేటటువంటివి. మనం చిన్ననాటి విషయాలు చాలా జీవితకాలం పాటు కొన్ని విషయాలు గుర్తుంటాయి, అటువంటిది అనమాట. సో ఇక్కడ నిష్క్రియాత్మక స్మృతి అనేది రైట్ ఆన్సరే. నెక్స్ట్ వన్, ఐఈపీ విస్తరించగా. ఐఈపీ ఫుల్ ఫామ్ కూడా ఇక్కడ సరిపోయింది, ఇండివిడ్యువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వైగోట్స్కీ ప్రకారం క్రింది వాటిలో ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియగా గుర్తించబడినది ఏమిటి? వైగోట్స్కీ ప్రకారం ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియగా గుర్తించబడినది. మరి ఇక్కడ వైగోట్స్కీ ప్రకారం ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియ అన్నారు. ప్రాథమిక స్థాయి మానసిక ప్రక్రియలు, ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు అని 2 రకాలుగా ఉంటాయి. ప్రాథమిక స్థాయి మానసిక ప్రక్రియలు అంటే ఇవి పుట్టుకతోనే సహజంగా వస్తాయండి. ఏంటి? వస్తువుల్ని గుర్తించడం, రికగ్నైజేషన్, తెలుసుకోవడం, సాధారణంగా పోల్చడం. చూడండి, తెలుసుకోవడం, గుర్తించడం, పోల్చడం, సంవేదనలు ఇవన్నీ కూడా ప్రాథమిక స్థాయి మానసిక ప్రక్రియలకి సంబంధించినవి. మరి ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు అంటే ఇవి సమాజము, సంస్కృతి, భాష మరియు ఆలోచనల యొక్క పరస్పర చర్యల ద్వారా అలవడతాయి అన్నమాట. ఏదైనా ఒక విషయాన్ని లోతుగా విశ్లేషించడం, అమూర్తమైనటువంటి చింతన, సమస్య పరిష్కారం,
తార్కిక ఆలోచన, ఇటువంటివన్నీ కూడా సో ఉన్నత స్థాయికి చెందుతాయి. కాబట్టి ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హిందీ మాతృభాషగా గల విద్యార్థి ఉర్దూ మాట్లాడడాన్ని నేర్చుకునే సందర్భంలో జరిగే అనుకూల బదలాయింపు రకం ఏంటి? హిందీకి ఉర్దూకి కొంచెం రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది? అనుకూల బదలాయింపే జరుగుతుంది. నెక్స్ట్ వన్, సృజనాత్మక ప్రక్రియలో ఒక వ్యక్తి సమస్యను పక్కన పెట్టి వేరే పనిలో నిమగ్నమయ్యేటటువంటి దశ ఏంటి? చూడండి, సృజనాత్మక ప్రక్రియలో ఒక వ్యక్తి సమస్యను పక్కన పెట్టి వేరే పనిలో నిమగ్నం అవ్వడం, అది సన్నాహం అవుతుందా, గుప్త అవుతుందా, అంతర్దృష్టి అవుతుందా, నిరూపణం అవుతుందా? చూడండి, ఇక్కడ ఏమవుతుంది? మనకేమిచ్చారు? గుప్త దశ అని ఇచ్చారు, కానీ గుప్త దశే రైట్ ఆన్సర్. గుప్త దశ రైట్ ఆన్సరే అవుతుంది. ఎలా అంటే సన్నాహ దశ అంటే సమస్యను అర్థం చేసుకొని దానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించేటటువంటిది. గుప్త దశ అంటే ఏంటి? ఉంచుకోవడం. సమస్యకు ఎంత ప్రయత్నించినా పరిష్కారం దొరకనప్పుడు ఆ వ్యక్తి సమస్యను పక్కన పెట్టేసి ఉద్దేశపూర్వకంగా వేరే పనిలో నిమగ్నమవుతాడు. సో కానీ అంతర్గతంగా ఉపచేతన మనస్సులో ఆ సమస్యపై ఆలోచన జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఆ వ్యక్తి సమస్యను పక్కన పెట్టి వేరే పనిలో నిమగ్నం అవ్వడం అనేటటువంటిది గుప్త దశ. అంతర్దృష్టి దశలో ఏం జరుగుతుంది? అనుకోకుండా అకస్మాత్తుగా సమస్యకు పరిష్కారం లేదా కొత్త ఆలోచన మెరుపులా రావడం అంతర్దృష్టి దశ. నిరూపణ దశకు వచ్చేసరికి వచ్చిన ఆలోచన లేదా పరిష్కారం సరైందా కాదో పరిష్కరించి సరిసూచుకునేటటువంటి దశ ఏదంటే నిరూపణ దశ అనమాట. సో అందుకే ఇక్కడ ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కరికులం తప్పనిసరిగా ప్రతిఫలించాల్సిందే. పాఠశాల అందరి విద్యా కృత్యాలు మాత్రమే, ఉపాధ్యాయ కృత్యాలు మాత్రమే, పాఠశాల కృత్యాలు మాత్రమే విద్యార్థి పొందేటటువంటి పాఠశాలేతర అనుభవాలు. కరికులంలో తప్పనిసరిగా ఏముండాలి? కరికులంలో తప్పనిసరిగా విద్యార్థి పొందేటటువంటి పాఠశాలేతర రెండూ కూడా ఉండాలి. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఎన్ఈపి యొక్క ప్రతిపాదనలు ఏంటి? ఇవన్నీ ఉంటాయండి ఎన్ఈపి ప్రతిపాదనలో. బహుభాషావాదం ఉంటుంది, అనుభవపూర్వక అభ్యసనం ఉంటుంది, ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఉంటుంది, వృత్తి విద్యకు పునఃరూపం ఇవి కూడా ఉంటుంది. సో ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, డెకార్టే ప్రకారం మన మనుగడకు కారణం అనేది డెకార్టే ప్రకారం మన మనుగడకు కారణం ఏమని చెప్పారు ఆయన? డెకార్టే ప్రకారం మన మనుగడకు కారణం ఏమని చెప్పారు? రెనే డెకార్టే ప్రకారం మన మనుగడకు కారణం అత్యంత ప్రసిద్ధ సూత్రం. ఆయన సూత్రం ఏంటంటే ఆయన ప్రకారం మానవుని ఉనికి లేదా మనుగడకు అత్యంత ప్రాథమికమైనటువంటి ఆధారం లేదా రుజువు అతని యొక్క ఆలోచన శక్తి అంటాడనమాట. ఆలోచన శక్తి. ఈయన యొక్క సూత్రం ఏంటంటే నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేనున్నాను, అంటే నా మనుగడకు సాధ్యమవుతుంది, అంటే ఆలోచన శక్తి వల్లనే తన యొక్క మనుగడ అవుతుంది. రెనే డెకార్టే ప్రకారం మనిషి మనుగడకు గల కారణం ఏంటంటే తన యొక్క ఆలోచన శక్తి. ఈయన ఫ్రెంచ్ తత్వవేత్త అండి. ఈయన ప్రతిపాదించింది ఏంటంటే కాగిటో ఎర్గో సమ్, అంటే ఐ థింక్ దేర్ ఫోర్ ఐ యామ్, అంటే నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేను ఉన్నాను అనేటటువంటిది. నెక్స్ట్ వన్, ఏకకారక ప్రజ్ఞా సిద్ధాంతంతో సంబంధం లేనివారు. ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? బినే, టెర్మను, స్టెర్న్. మరి థర్స్టన్ అనేటటువంటిది కాదు. మరి థర్స్టన్ రూపొందించినటువంటి సిద్ధాంతం ఏంటి? ఈయన సిద్ధాంతం ఏంటంటే సామూహిక కారక సిద్ధాంతం. ఏకకారక సిద్ధాంతంలో ఏముంటుంది? దీన్ని బలపరిచిన వారు మరి ఒకే కారకం అన్ని ప్రజ్ఞలకు మూలమని చెప్తారు. ఇక్కడ థర్స్టన్ రూపొందించింది ఏంటంటే సామూహిక కారక సిద్ధాంతం అనమాట. ఇందులో ఈ థర్స్టన్ రూపొందించిన దాంట్లో 7 ప్రాథమిక మానసిక సామర్థ్యాలు పిఎంఏలు ఉంటాయన్నమాట. మరి ఈ విధంగా చెప్పడం జరిగింది. సో థర్స్టన్ అనేది కాదు. నెక్స్ట్ వన్, మూర్తిమత్వ మూలకాలను గుర్తించండి. మూలకాలకు గుర్తించండి లేదా మూలకాలను. ఇక్కడ ఏంటంటే కౌశలాలు, అలవాట్లు, సహజ సామర్థ్యాలు, బౌద్ధిక సామర్థ్యాలు. మనకు ఆన్సర్ ఏమి ఇచ్చారు? అన్నీ అవుతాయి అని ఇచ్చారు. సో అన్నీ అవుతాయి. కౌశలాలు అంటే ఏంటి? నైపుణ్యాలు. ఒక వ్యక్తి పనులను ఎంత నైపుణ్యంగా చేస్తాడు అనేది అతని మూర్తిమత్వం ప్రతిఫలిస్తుంది.
సో కౌశలాలు అవుతుంది. అలవాట్లు అనేవి తన నిత్య జీవితంలో క్రమబద్ధంగా అంటే నిత్యము కూడా చేసేటటువంటి అతని ప్రవర్తనను కూడా మూర్తిమత్వం నిర్ధారిస్తాయి. సహజ సామర్థ్యాలు కూడా మూర్తిమత్వాన్ని నిర్ధారిస్తాయి. ఒక నిర్దిష్ట రంగంలో, ఒక ప్రత్యేకమైనటువంటి రంగంలో రాణించగల అతని అంతర్గత నైపుణ్యం కూడా మూర్తిమత్వం భాగమే. బౌద్ధిక సామర్థ్యాలు అంటే ఆలోచన సరళి, సమస్య పరిష్కారం, ప్రజ్ఞ ఇటువంటి మూర్తిమత్వాన్ని ప్రభావితం చేస్తాయి బౌద్ధిక సామర్థ్యాలు. సో ఇవన్నీ కూడా అవుతాయి అన్నమాట. అవన్నీ కూడా అవుతాయి. నెక్స్ట్ వన్, ఇతివృత్త గ్రాహిక పరీక్షకు ఉపయోగించేటటువంటి కార్డుల సంఖ్యకు సరైన ప్రవచనం. ఇతివృత్త గ్రాహిక పరీక్షకు ఉపయోగించేటటువంటి వీటి స్త్రీలకు 10, పురుషులకు 10, ఇరువురికి అయితే 10+1 ఖాళీ కార్డు కూడా ఇవ్వాలి. మీ అందరికీ తెలిసిందే కదా, రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మూర్తిమత్వ వర్గీకరణకు సంబంధించి సరి అయిన జత ఇది. మూర్తిమత్వ వర్గీకరణ విలువల ఆధారంగా మూర్తిమత్వ వర్గీకరణ చేసిన వారు యూంగ్, చిత్తవృత్తుల ఆధారంగా షెల్టన్, శరీర నిర్మాణం ఆధారంగా మూర్తిమత్వ వర్గీకరణ క్రిష్మర్, మానసిక గుణాల ఆధారంగా హిప్పోక్రటీస్ అన్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే క్రిష్మర్ యొక్క వర్గీకరణ ఏంటి? క్రిష్మర్ యొక్క వర్గీకరణ ఏంటి? శరీర నిర్మాణం ఆధారంగా వర్గీకరించారు. శరీర నిర్మాణం ఆధారంగా వర్గీకరించడం జరిగింది క్రిష్మర్. కాబట్టి మరి ఇది రైట్ ఆన్సరేనండి. సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే విలువల ఆధారంగా వర్గీకరించిన వారు స్ప్రేంజర్ అయినటువంటి జర్మనీ శాస్త్రవేత్త వర్గీకరించారు. యూంగ్ కాదు విలువలు అనేది. చిత్తవృత్తుల ఆధారంగా వర్గీకరించిన వారు హిప్పోక్రటిస్. చిత్తవృత్తుల ఆధారంగా హిప్పోక్రటిస్, షెల్టన్ కాదు. సో మానసిక గుణాల ఆధారంగా వర్గీకరణ చేసిన వారు హిప్పోక్రటిస్ కాదనమాట. సో అందువల్ల ఇక్కడ ఆప్షన్ 3 మాత్రమే సరి అయినది. నెక్స్ట్ వన్, మంచి సర్దుబాటు గల విద్యార్థి కనబర్చే లక్షణం. మంచి సర్దుబాటు కలిగినటువంటి విద్యార్థి సర్దుబాటు చేసుకోగలుగుతున్నాడు అంటే తనలో ఉద్వేగ పరిపక్వత జరిగింది అని అర్థం. ఆత్మభావన లోపం కాదు, మరి సమస్య పరిష్కార సామర్థ్యం ఉన్నట్లు లేనట్లు కాదు, అవాస్తవ దృక్పథం కూడా కాదు. వాస్తవ దృక్పథం ఉన్నట్లు, ఆత్మభావన ఉన్నట్లు, సమస్య పరిష్కార శక్తి కూడా ఉన్నట్లు. సో ఈ 3 సరికాదు, మరి ఉద్వేగ పరిపక్వత జరిగింది అని అర్థం. నెక్స్ట్ వన్, వికాసానికి సంబంధించి సరైన ప్రవచనం ఏంటి? వికాసానికి సంబంధించి సరైనది మరి ఇక్కడ చూసుకున్నట్లయితే వికాసం అనేది గుణాత్మకమైనది, నిరంతరం కొనసాగే ప్రక్రియ, సంచితమైనది, ఒక ప్రత్యేక అంశానికి సంబంధించింది కాదు. వికాసం అంటే ఏంటి? ఒక ప్రత్యేక అంశం కాదు, శారీరక, మానసిక, సాంఘిక, నైతిక అన్ని రకాల అంశాలకు పరిమితమై ఉంటుంది. కాబట్టి సో డి సరికాదు, ఏబీసీ సరి అయినది. నెక్స్ట్ వన్, వికాసం గురించి సరికాని వాక్యం చూడండి. మానసిక వికాసం గురించి సరికాని వాక్యం. పూర్వ బాల్య దశను సమస్యాత్మక వయస్సు అంటారు. ఉత్తర బాల్య దశను ప్రశ్నించే వయస్సు అంటారు. మరి పూర్వ కౌమార దశను సాంఘిక వికాసానికి పునాది అంటారు. మరి శారీరక చలనాత్మక వికాసాలు పరస్పర ఆధారితాలు అన్నారు. ఇక్కడ చూడండి ఆప్షన్ 2 ఇక్కడ సరికా అనేది అడిగారు. ఆప్షన్ 2 సరికాదు. ఉత్తర బాల్య దశను ప్రశ్నించే వయస్సు అంటారు అన్నారు. పూర్వ బాల్య దశను కదా, 2 నుండి 6 సంవత్సరాలైనటువంటి పూర్వ బాల్య దశనే ప్రశ్నించే వయస్సు అంటారు కదా. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 2 సరికాదు. మరి పూర్వ బాల్య దశను సమస్యాత్మక వయస్సు అని కూడా అంటారు. పూర్వ బాల్య దశను తల్లిదండ్రులు సమస్యాత్మక వయస్సుగా పరిగణిస్తారు. పూర్వ కౌమార దశలో సమవయస్కుల గుంపులు, స్నేహాలు ఎక్కువయ్యి సాంఘిక వికాసానికి గట్టి పునాది ఏర్పడుతుంది. శారీరక చలనాత్మక వికాసాలు పరస్పర సంబంధం, అంటే ఒకదానికొకటి ఆధారపడి ఉంటాయి. ఇక్కడ కూడా కీ రైట్గానే ఉంది. ప్రాథమిక విద్యను నిర్బంధం చేయాలని సూచించిన కమిటీ లేదా కమిషన్. ప్రాథమిక విద్యను నిర్బంధం చేయాలి అంటే ఉచిత విద్య అందించాలి అని చెప్పింది మొట్టమొదటిగా కొఠారి కమిషన్. మరి పిల్లలలో దౌర్జన్యకర ప్రవర్తనకు కారణాలను గుర్తించండి. దౌర్జన్యకర ప్రవర్తనకు కారణాలు: తాము చేయాలనుకున్న పని చేయనివ్వకపోవడం, తమ ఇష్టానికి విరుద్ధంగా పెద్దలు ప్రవర్తించినప్పుడు. చూడండి, దౌర్జన్యకర ప్రవర్తన ఎప్పుడు ఏర్పడుతుంది అంటే రెండింటి దగ్గర కూడా తాము చేయాలనుకున్న పని చేయనివ్వకపోయినప్పుడు కూడా, తమ ఇష్టానికి విరుద్ధంగా పెద్దలు ప్రవర్తించినప్పుడు కూడా ఏర్పడుతుంది. రైట్ ఆన్సరే. ఉద్వేగాల ప్రదర్శనలో స్వీయ క్రమబద్ధత పాటించే దశ. ఉద్వేగాల ప్రదర్శనలో స్వీయ క్రమబద్ధత పాటించే దశ అంటే ఏంటి? ఈ
ఉత్తర బాల్య దశలో ఎట్లా ఉంటుంది, 6 నుండి 12 సంవత్సరాల వయసులో ఎట్లా ఉంటుందంటే స్వీయ క్రమబద్ధత, తమ భావోద్వేగాలను సొంతంగా నియంత్రించుకుంటారనమాట. సో ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఉత్తర బాల్య దశ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఉద్వేగ వికాసానికి సంబంధించి సరైన సమాధానం ఏంటి? ఉద్వేగ వికాసానికి సంబంధించి సరైనది. ఇక్కడ చూస్తే మనకి ఈ రెండు సరైనవేనండి. మరి బ్రిడ్జెస్ ఉద్వేగ వికాసంపై పరిశోధన చేయడం జరిగింది. బ్రిడ్జెస్ లౌటన్ భయంపై పరిశోధన చేయడం జరిగింది. రెండు కూడా సరైనవే. నెక్స్ట్ వన్, ఫొనాలజీ, సిమాంటిక్స్, ఫ్రాగ్మాటిక్స్ ఇవి చూసుకున్నట్లయితే ఫొనాలజీ, సిమాంటిక్స్, ఫ్రాగ్మాటిక్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫొనాలజీ అంటే ఉచ్చరించే శబ్దాల క్రమం, మరి సిమాటిక్స్ అంటే పదాలను ఉపయోగించి భాషను వ్యక్తపరచడం, ఫ్రాగ్మాటిక్స్ అంటే ముద్దు, మరి ఫ్రాగ్మాటిక్స్ అంటే సందర్భానుసారంగా పదాలు ఉపయోగించడం ఫ్రాగ్మాటిక్స్. ఫోనాలజీ అంటే ఏంటంటే ధ్వని నిర్మాణ క్రమాన్ని అధ్యయనం చేస్తుందండి. ఒక భాషలో ధ్వనిలు ఏంటి, వాటి ఉచ్చారణ ఎట్లా ఉంటుంది అని. సో ఉచ్చరించే శబ్దాల క్రమాన్ని చెప్పేదే ఫోనాలజీ. సిమాంటిక్స్ అంటే పదాలు ఉపయోగించి భాషను వ్యక్తపరచడం. పదాలు మరియు వాక్యాల యొక్క అర్థాలు వాటిని సరి అయిన రీతిలో ఉపయోగించడానికి సూచించేది సిమాంటిక్స్. ఫ్రాగ్మాటిక్స్ అంటే సందర్భానుసారంగా పదాలను ఉపయోగించడం. అందువల్ల ఇక్కడ ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సరే. నెక్స్ట్ వన్, భాషా గ్రహణ యంత్రం భావనను ప్రవేశపెట్టినవారు. భాషా గ్రహణ యంత్రం లాస్ట్ టైం డిఎస్సిలో ఇదే బిట్ని 3 times అడిగారండి. డిఎస్సి బిట్లో మన 2025 డిఎస్సిలో 3 times అడగడం జరిగింది భాషా గ్రహణ యంత్రం గురించి నామ్ చామ్స్కీ. మరి వ్యక్తిగత నీతి సూత్రాలను పాటించే దశ. నీతి సూత్రాలు ఎక్కడ పాటిస్తారు? వ్యక్తిగత నీతి సూత్రాలు ఉత్తర సాంప్రదాయ నైతిక స్థితిలో నీతిక దశలో కోల్బర్గ్ ప్రకారం లాస్ట్ది అనమాట. మరి క్రింది వానిలో సరి అయిన సమాధానాన్ని గుర్తించండి. పిల్లలలో పూర్వ బాల్య దశలో ఆత్మభావం ఏర్పడుతుంది. విజయ సాధనలో ఐక్యూ కంటే స్వీయ నియంత్రణ ప్రముఖ పాత్ర వహిస్తుంది అన్నారు. ఇక్కడ చూస్తే విజయ సాధనలో ఐక్యూ కంటే స్వీయ నియంత్రణ ప్రముఖ పాత్ర వహిస్తుంది అన్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పిల్లలలో పూర్వ బాల్య దశలో ఆత్మభావన ఏర్పడుతుంది, రైట్ ఆన్సరే కదా. మరి విజయ సాధనలో విజయ సాధనలో ఐక్యూ కంటే స్వీయ నియంత్రణ ప్రముఖ పాత్ర వహిస్తుంది. అంటే చూడండి, గోల్మన్ ఉద్వేగాత్మక ప్రజ్ఞ ప్రకారం ఐక్యూ కంటే స్వీయ నియంత్రణపైనే ఎక్కువ ఆధారపడి ఉంటుంది. 80% ఉద్వేగాత్మక ప్రజ్ఞ, 20% ఐక్యూ అని చెప్పేసి మరి విజయ సాధనలో తోడ్పడుతుందని చెప్తాడు కదా. సో ఆ విధంగా ఇక్కడ ఆ సూత్రం ప్రకారం ఇది కూడా రైట్ ఆన్సరే. అందువల్ల రెండు కూడా కరెక్టేనండి. ఏబి ఈజ్ కరెక్ట్ అనేది రైట్ ఆన్సర్. అంటే ఇక్కడ ఆప్షన్ 2 రైట్ అవ్వాలి. ఆప్షన్ 2 అనేది రైట్ అవ్వాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వానిలో సంజ్ఞానానికి సంబంధించినది ఏంటి? సంబంధించనిది ఆలోచన, వివేచన, సమస్య పరిష్కారం, అనుభవం, మానసిక చర్యలు ఇవన్నీ కూడా సంజ్ఞానానికి చెందుతాయి. ఈ ఆత్మభావన అనేది సంబంధించదు. నెక్స్ట్ వన్, బ్రూనర్ యొక్క అన్వేషణాత్మక అభ్యసన సిద్ధాంతానికి అత్యల్పంగా అనుగుణమైనటువంటి తరగతి గది అభ్యసనం ఏంటి? చూడండి, ఇక్కడ మనకి 3 ఆన్సర్ ఇచ్చారు. మరి ఆన్సర్ ఒకసారి, విద్యార్థులు ఒక సమస్యను పరిశీలించేలా ప్రోత్సహించడం, విద్యార్థులు స్వయంగా పరికల్పనలను రూపొందించడానికి అని ఇచ్చారు, రూపొందించడానికి అవకాశం కల్పించడం, అలాగే విద్యార్థులు సమస్యను అన్వేషించక ముందు వారికి సిద్ధంగా ఉన్న సమాధానాలు ఇవ్వడం, విద్యార్థులను నమూనాలను గుర్తించేలా ప్రోత్సహించడం అని అన్నారు. ఇక్కడ 3 అనేటటువంటిదే అత్యల్పంగా అనుగుణమైనటువంటి తరగతి గది అభ్యసనం అండి. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సరే. నెక్స్ట్ వన్, ఓఈఆర్ని ఫుల్ ఫామ్ ఏంటంటే ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్. నెక్స్ట్ వన్,
స్టాటిస్టిక్స్ అనేటటువంటి పదానికి సంబంధించి సరి అయిన సమాధానం స్టాటస్ అనేటటువంటి ఫ్రెంచ్ పదం నుండి ఉత్పన్నమైంది. మరి స్టాటిస్టా అనేటటువంటి ఇటాలియన్ పదం నుండి ఉత్పన్నమైంది. స్టాటిస్టిక్ అనేటటువంటి గ్రీక్ పదం నుండి ఉత్పన్నమైందని ఇచ్చారు. ఇక్కడ మనం ఒకసారి వివరం చూసుకున్నట్లయితే మనకి బీసీ మాత్రమే సరైందని ఇచ్చారు. మరి స్టాటస్ అనేటటువంటిది ఏ పదం? మరి స్టాటిస్టా అనేది ఇటాలియన్ పదం, రైట్ ఆన్సర్. స్టాటిస్టిక్ అంటే గ్రీక్ పదం, రైట్ ఆన్సర్. మరి స్టాటస్ అనేటటువంటిది లాటిన్ పదం, అందువల్ల ఇది సరికాదు. బీసీ అనేటటువంటివి రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్ తెలుగు ఒకసారి చూస్తే జీవనంబు దనకు జీవనంబై పై పద్యంలో స్థాన బలము గల జంతువు ఏది? స్థాన బలము గల జంతువు ఇక్కడ చూడండి, మత్తేబ మల్లంబు అని అన్నారు చూడండి, మత్తేబ మల్లంబు. అలాగే మకరం 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 30 మత్తేబ మల్లంబు బహుళ పక్ష సీత భాను పగిది అని ఇచ్చారు. పై పద్యంలో స్థాన బలం గల జంతువు ఏదంటే మకరం. మకరం అంటే ఏంటి? మొసలి. సో మొసలి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ క్రింది అపరిచిత పద్యం చదివేదానికి జవాబు. మొసలితో పోరాడలేక అలసిపోయిన ఏనుగును కవి ఎలా పోల్చాడు? ఎలా పోల్చాడు అక్కడ? దేంతో పోల్చడం జరిగింది అంటే కృష్ణపక్ష చంద్రునితో పోల్చడం జరిగింది. చూడండి, బహుళ పక్ష సీత భాను పగిది అన్నారు. అంటే సీతభానుడు అంటే ఏంటంటే చంద్రుడు, పగిది అంటే వలె అని అర్థం అనమాట. చంద్రుడు వలె అంటే కృష్ణపక్ష చంద్రునితో పోల్చడం జరిగింది కాబట్టి కృష్ణపక్ష చంద్రుడు. ముసలి నీటిలో పోరాడుతున్న కొద్దీ ఆ ఏనుగు తన బలాన్ని కోల్పోతూ క్షీణించడాన్ని కవి కృష్ణపక్షంలో రోజు రోజుకు కళ్ళ తగ్గిపోయేటటువంటి కృష్ణపక్ష చంద్రునితో పోల్చడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, శివతత్వ సారం కవి తెలుగు శతక కవిత్వానికి తొలి ఉదాహరణగా చెప్పబడిన గ్రంథం ఏంటి? శివతత్వసారం అని చెప్పేసి మనకి చక్కగా ఇవ్వడం కూడా జరిగింది కదా, శివతత్వసారం రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇక్కడ చూస్తే పై గద్యం ఆధారంగా శివతత్వసారంలో వర్ణింపబడని అంశం ఏంటి? మరి ఏది వర్ణింపబడలేదు ఇక్కడ? శివలీలల, శివతత్వ మహత్యమ, దక్షయజ్ఞమ, అలాగే శైవ సిద్ధాంతముల. ఏది అంటే దక్షయజ్ఞం గురించి ఇక్కడ ఎక్కడ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే శివభక్తుల మహస్యం గురించి ఇచ్చారు, శివుని యొక్క లీలల గురించి ఇచ్చారు, అలాగే శివదక్ష పాశుపత శైవ సిద్ధాంతాల గురించి కూడా ఇచ్చారు. మరి దక్షయజ్ఞం గురించి ఇక్కడ ప్రస్తావన లేదన్నమాట. నెక్స్ట్ వన్ నెల్లూరు గాంధీగా పేరొందినవారు ఎవరంటే వెన్నెలకంటి రాఘవయ్య. నెక్స్ట్ వన్ స్కౌట్ నందు 6 నుండి 10 సంవత్సరాల వయసు కలిగిన బాలుడిని ఏమంటారు? స్కౌట్ నందు 6 నుండి 10 సంవత్సరాల వయసు గల బాలుడిని ఏమంటారంటే కబ్స్ అంటారు. ఇక్కడ బుల్బుల్ అంటే ఏంటంటే 5 లేదా 6 నుండి 10 సంవత్సరాల బాలికల్ని బుల్బుల్ అంటారు. స్కౌట్స్ అంటే 10 నుండి 17 సంవత్సరాల బాలుడిని స్కౌట్స్ అంటారు. గైడ్స్ అంటే 10 నుండి 17 సంవత్సరాల బాలికల్ని గైడ్స్ అంటారు. కబ్స్ అంటే 6 నుండి 10 సంవత్సరాల వాళ్ళకి బాలుడిని కబ్స్ అని, బాలికల్ని బుల్బుల్ అని అంటారు. నెక్స్ట్ వన్ తెలుగు భాషకు ఉన్నటువంటి ప్రత్యేకతను, ఘనతను, మాధుర్యాన్ని తెలియపరచడం, భాషాభిమానాన్ని పెంపొందించడం ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం. భువన విజయం రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ పాలేరు నుండి పద్మశ్రీ వరకు బోయి భీమన్న. నెక్స్ట్ వన్ రాజు మరణించే నొకతార రాలిపోయే, ఇదే మనకు తెలుసు కదా, రాజు కవి అనేటటువంటి కథలో ఉన్నది. మరి దీన్ని రచించిన వారు గుర్రం జాషువా. పొడుపు విడుపు పాఠం ఈ ప్రక్రియకి చెందింది, సంభాషణ. మరి అవధాన ప్రక్రియలో పద్యంలో ఒక పాదాన్ని ఇచ్చి మిగిలిన పాదాలను తార్కిక అంశంతో ముడిపెట్టి వర్ణన చేయమని అడగడాన్ని సమస్యాపూర్ణం అంటారని చెప్పేసి మనకి భువన విజయంలో ఇచ్చారు. ప్రభువు గారికి దన్నం పెట్టు, పాదం ఉంచి దన్నం పెట్టు, ఇది డూడు బసవన్న లెసన్లో ఉంటుంది అనే మాటలు గల పాఠం డూడు బసవన్న. సౌధములు నింగిని తాకుతున్నట్లు ఉన్నాయి ఈ వాక్యంలో. సౌధములు అంటే భవనములు. నెక్స్ట్ వన్ మదనం పదానికి నానార్థాలు. మదనం అంటే ఉమ్మెత్త మరియు వసంతకాలం. పుత్రుడు పదానికి బొట్టె. నెక్స్ట్ వన్ ఉరుములు మెరుపులు లేకుండా, వానల వరదలు లేకుండా ఉత్తరాది చెరువులు ఊరకనే నిండింది అనేటటువంటిది కొబ్బరికాయ. ఆకాశంలో వెళ్ళినది ఉత్పత్త్యార్థాన్నిచ్చే పదం విహంగము. నెక్స్ట్ వన్ తృష్ణ, చిహ్నం, ఆదేశం, ఆశువు.
తృష్ణ కోరిక, చిహ్నం, గుర్తు, ఆదేశం, ఆజ్ఞ, ఆసు అంటే వేగం. సో దీన్ని బట్టి ఆప్షన్ 1 అనేది ఇక్కడ రైట్ ఆన్సరే. నెక్స్ట్ వన్, క్రింది వానిలో మధ్యమ పురుష సర్వనామాలు. మధ్యమ పురుష చూడండి, తాను ఉత్తమ, ఎదుట మధ్యమ, ఎక్కడో ప్రథమ. అంటే ఎదుటి వారి గురించి చెప్పేది, నీవు, మీరు ఇట్లాంటివి. సో నీవు, మీరు అనేది మధ్యమ పురుష. నేను, నీవు, ఇక్కడ నేను, నీవు అనేది మిక్సింగ్లో ఉంది చూడండి. ప్రథమ, ఇది ఉత్తమ, మధ్యమలో ఉన్నాయి. ఇది వారు, వీరు అనేది ఇది కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి అవి ఇవి అనేవి సర్వనామాలే కానీ దూరం. నెక్స్ట్ వన్, సలీం పాఠం చదివాడు. ఈ వాక్యంలో క్రియ ఏమిటి? చదివాడు. సో సమాపక క్రియ అనమాట. నెక్స్ట్ వన్, కంఠ తాళవ్యాలకి ఉదాహరణ. కంఠ తాళవ్యాలు ఏఏఐ అనేవి కంఠ తాళవ్యాలు. దేశము అంటే పదంలో పూర్వస్వరం ఏంటి? పూర్వస్వరము ము ఉంది కదా, ఈ మూలో ఏమున్నది? ఒకారం అనేటటువంటిది ఉంది. ఇక్కడ స్వరం అని అడిగారు. స్వరం అంటే ఇక్కడ ఉండేటటువంటి అచ్చు ఏంటని అర్థం. సో పూర్వపదం చివర ఉండేటటువంటి అచ్చునే పూర్వస్వరం అంటారు కాబట్టి వు అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో సరి అయిన అనుమత్సర్థక వాక్యం. అనుమతిని ఇవ్వడాన్ని లేదా అనుమతి తీసుకోవడానికి తెలిపేటటువంటిది అనుమత్సర్థక వాక్యం. సో మీరు లోపలికి రావచ్చు అనేది అనుమత్సర్థక వాక్యం అవుతుంది. కర్మని వాక్యాన్ని గుర్తించండి. కర్మని వాక్యంలో ఏమొస్తుంది? బడు అనే ప్రత్యయం వస్తుంది. మరి బడు అనేటటువంటి ప్రత్యయం వస్తుంది. ఇక్కడ డైరెక్ట్గా బడు అనే ప్రత్యయం ఉన్నది ఒక్కటే ఉంది కాబట్టి మనం ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆధునిక వాడుక భాషకు వీరిని ఆద్యునిగా పేర్కొంటారు. ఆధునిక వాడుక భాషకు ఆద్యుడు ఎవరంటే గిడుగు రామ్మూర్తి. విద్యా ప్రణాళికలో బాల సాహిత్యం వినియోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? బాల సాహిత్యం వినియోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవన్నీ కూడా అవుతాయండి. అన్నీ కూడా అవుతాయి, రైట్ ఆన్సర్సే. పఠన సామర్థ్యం పెంపొందించడం, అభ్యసనలో నిమగ్నమయ్యే సమయం పెంచడం, స్వీయ విశ్లేషణ శక్తి పెంపొందించడం, జీవితకాల అభ్యసనానికి తోడ్పడడం, ఇవన్నీ కూడా ఆన్సర్స్ అవుతాయి. నెక్స్ట్ వన్, విషయం అనే పదాన్ని విషయం అని ఉచ్చరించడంలో కలిగినటువంటి దోషం. ఇక్కడ షా ఇచ్చారు, ఇక్కడ సా ఇచ్చారు. సా అనేటటువంటిది ఏంటి? షా. ఇక్కడ షా అనేది ఊష్మం కదా. సో ఊష్మానికి బదులుగా నార్మల్గా పలకడం జరిగింది కాబట్టి ఊష్మాల తారుమారు, ఇది కూడా ఊష్మమే. సారీ, ఒక ఊష్మానికి బదులుగా ఇంకో ఊష్మం అనేది ఉచ్చరించడం జరిగింది కాబట్టి ఊష్మాల తారుమారు అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పిట్టులో కూడా ఒక మిస్టేక్ అనేది ఉందండి. బాలగేయాల బోధనకు సంబంధించి సరికాని వాక్యాలు అన్నారు. మరి ఆప్షన్ 4 సరికాదు. ఆప్షన్ 4 అన్నారు, ఇది సరైన ఆన్సర్ కాదు. స్పష్టమైన ఉచ్చారణ అలవడుతుందండి. ఎందుకంటే గేయాలను పదే ఆలపించడం ద్వారా పిల్లల్లో స్పష్టమైన ఉచ్చారణ, పదాల ధ్వనులపైన పట్టు కూడా పెరుగుతుంది కాబట్టి ఇది సరి అయినదే. మరి లయబద్ధంగా పాడడంతో పాటు అర్థ వివరణ అన్నారు. మరి ఉచ్చారణ దోషాలు గుర్తించి వెనువెంటనే సర్దిద్దాలన్నారు. ఈ 2 సరికాదు. గేయం బాగా పాడడం వచ్చిన తర్వాత అభినయం కూడా నేర్పించడం జరుగుతుంది. సో బీసీ అనేటటువంటివి సరికాదు. బీసీ అనేవి సరికాదన్నమాట. ఇక్కడ ఏడి అనేవి సరి అయినవే. నెక్స్ట్ వన్, ఈ 2 సరికాదు. విద్యా హక్కు చట్టం 2009లోని ఈ సెక్షన్ పాఠ్య సహపాఠ్య విషయాలన్నింటినీ పూర్తి స్థాయిలో మూల్యాంకనం చేయాలని తెలుపుతుంది. ఏ సెక్షన్ తెలుపుతుంది? సెక్షన్ 29 అనేది తెలుపుతుంది. చర్చా పద్ధతికి సంబంధించి సరైన సమాధానం ఏంటి? విద్యార్థులు సక్రియాత్మక భాగస్వాములుగా ఉంటారు, మరి సహకార అభ్యసనానికి వీలవుతుంది. ఇక్కడ 2 కూడా సరి అయినవే. ఒకసారి ఇంగ్లీష్ చూసుకున్నట్లయితే, ద మౌంటైనీర్ ఎక్స్పీరియన్స్డ్ ఏ చేంజ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ విచ్ కెన్ ఓన్లీ బీ కాల్డ్ మిస్టికల్. మిస్టికల్ అంటే చూస్ ద కరెక్ట్ సినోనిమ్. మిస్టికల్ యొక్క సినోనిమ్ ఏంటి? కరెక్ట్ సినోనిమ్ ఏంటి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్ రైట్ ఆన్సరేనండి. స్పిరిచువల్ అనేటటువంటిది రైట్ ఆన్సరే. నెక్స్ట్ వన్, దెర్ ఈజ్ నో మిస్టరీ అబౌట్ ఇట్. మిస్ బీమ్ కంటిన్యూడ్ అని ఇచ్చారు. ఇక్కడ చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్. ఇక్కడ మిస్టరీ యొక్క అండర్లైన్ యాంటోనిమ్ ఏంటి అంటే, మిస్టరీ అంటే ఏంటి? దీని యొక్క అర్థం తీవ్రమైన మిస్టరీ అంటే తీవ్రమైనటువంటి బాధ లేదా అసంతృప్తి అనమాట. దెర్ ఈజ్ నో మిస్టరీ అబౌట్ ఇట్ అంటే అటువంటి బాధ ఏం లేదు. మిస్ బీమ్ కంటిన్యూడ్ ఇలా ఇచ్చారు. మరి దీనికి ఆన్సర్ ఏంటంటుంటే కాంటైన్మెంట్ అంటే తృప్తి, సంతోషం కలిగి ఉండడం. సో ఆప్షన్ 4 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద వర్డ్ విత్ కరెక్ట్ స్పెల్లింగ్ వర్డ్. ఇది కూడా కరెక్ట్గానే ఉంది. కాన్సెంటియస్ అనేది రైట్ ఆన్సరే. నెక్స్ట్ వన్, చూస్ ద టర్మ్ దట్ రిఫర్స్ టు ఎ పర్సన్ హూ హేట్స్ ఉమెన్.
హూ హేట్స్ ఉమెన్. చూడండి, ఇక్కడ ఏమంటున్నారంటే స్త్రీలను ద్వేషించేటటువంటి వ్యక్తిని ఏమంటారు అని. సో దేని ఏమంటారంటే మిసోజినిస్ట్ అని అంటారు. సో ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. ప్రభుత్వం లేదా సమాజంలో ఉన్న కులీన వర్గానికి చెందినదని అర్థం ఫస్ట్ ఆప్షను. మరి ఆప్షనేట్ అంటే మొండి పట్టుదల గల వ్యక్తి. మోడెస్ట్ అంటే వినయపూర్వకమైన నిరాడంబరమైన వ్యక్తి అని వస్తుంది. సో ఇక్కడ ఆప్షన్ 4 సరైనది. చూస్ ద సెంటెన్స్ దట్ ఎక్స్ప్రెస్ సీకింగ్ పర్మిషన్. సీకింగ్ పర్మిషన్కి ఉపయోగించేటటువంటి ఇది ఏంటి అని. మే సీకింగ్ పర్మిషన్కి ఉపయోగించేటటువంటిది మే కమ్ ఇన్ అనేటటువంటిది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్, వెన్ యూ మేక్ అన్ అపీల్ టు సమ్ వన్ ఇట్ ఈస్ జనరల్లీ ఏ ఆర్ ఎన్. ఇది చూడండి, వెన్ యూ మేక్ అన్ అపీల్ టు సమ్ వన్ ఇట్ ఈజ్ జనరల్లీ ఏ ఈజ్ యాన్. మరి ఏ ఈజ్ యాన్ అనేటటువంటిది ఇక్కడ చూడండి, అపీల్ టు సమ్వన్ ఇట్. ఇక్కడ ఏమన్నారంటే ఒక వ్యక్తిని అపీల్ అంటే ఏంటి, ఆజ్ఞాపించడం, అభ్యర్థించడం లేదా ఆజ్ఞాపించడం లేదా సలహా ఇవ్వడం, ఇట్లాంటి సందర్భంలో ఉపయోగించేటటువంటివి ఏంటి, ఇంపేరేటివ్ సెంటెన్సెస్. ఆజ్ఞాపించడం, అపీల్ అంటే అభ్యర్థించడం అండి, అభ్యర్థించడం కానీ ఆజ్ఞాపించడం కానీ సలహాలు అడగడం కానీ ఇవ్వడం కానీ ఇట్లాంటి సందర్భంలో ఉపయోగించేటటువంటిది ఇంపేరేటివ్ సెంటెన్సెస్. కాబట్టి ఇంపేరేటివ్ రైట్ ఆన్సర్సే. మరి ఇంటరాక్టివ్ ప్రశ్నలు అడగడానికి, డిక్లరేటివ్ అంటే సాధారణ వాక్యాలు, ఎక్స్క్లమేటరీ అంటే ఆశ్చర్యం, ఆనందం అటువంటి ఉద్వేగాలకు అనమాట. నెక్స్ట్ వన్, చూస్ ద రైట్ సెంటెన్స్ రిగార్డింగ్ ఈజ్ యూజ్ ఆఫ్ ఏ కామా. చూడండి, ఇక్కడ కామా అనేటటువంటిది ఎలా యూజ్ చేస్తామని చెప్పేసి మనకి సరే కరెక్ట్ సెంటెన్సెస్. ఏ కామా ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ ఏ బ్రీఫ్ పాజ్ విత్ ఇన్ ఏ సెంటెన్స్. సో ఇక్కడ ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సరేనండి. ఆప్షన్ 1 రైట్ ఆన్సరే. ఎందుకంటే వాక్యం చివర ఫుల్ స్టాప్ అనేటటువంటిది ఉపయోగిస్తాము, కామా కాదు. సో ఇది ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ అన్నారు. సో ఫుల్ స్టాప్ ఉపయోగిస్తాం కానీ కామా కాదు. ఇక్కడ ఆఫ్టర్ ఏ ప్రాపర్ నౌన్ అన్నారు. ప్రాపర్ నౌన్ తర్వాత ఎల్లప్పుడూ కూడా కామా ఉపయోగించాల్సిన అవసరం ఏం లేదు. ఆల్వేజ్ అంటే ఎల్లప్పుడూ ఉపయోగిస్తామంటున్నారు కానీ ఇక్కడ ఆల్వేజ్ ఎన్నప్పుడు ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రశ్నార్థకం గుర్తు బదులుగా కామాను ఉపయోగిస్తామంటున్నారు, ఇది కూడా కాదు. సో ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, చూస్ ద వర్డ్ దట్ అపీర్స్ లాస్ట్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పెట్టినప్పుడు లాస్ట్ వచ్చేది 4th. నెక్స్ట్ వన్, చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ ఏ డాక్టర్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ ఏ డాక్టర్. వన్ అమాంగ్ మై ఫ్రెండ్స్ ఆర్ డాక్టర్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ ఏ డాక్టర్. చూడండి, ఇక్కడ నియమం ఏంటి, ఇక్కడ 4 అనేది రైట్ ఆన్సరే. ఇక్కడ వన్ ఆఫ్ లేదా వన్ అమాంగ్ అనే పదాలతో ప్రారంభమైంది అనుకోండి, దాని తర్వాత వచ్చే నౌన్ ఎల్లప్పుడూ కూడా బహువచనంలోనే ఉండాలి, ప్లూరల్లోనే ఉండాలి. సో ఇక్కడ నౌన్ అనేది ప్లూరల్లోనే ఉంది, ఫ్రెండ్స్ అనేటటువంటిది ఉంది. ఇక్కడ ఫ్రెండ్ అని ఇచ్చారు కాబట్టి సరికాదు. మరి ఇది ఫ్రెండ్సే ఇచ్చారు, ఇది ఫ్రెండ్సే ఇచ్చారు. అయితే ఇక్కడ వర్బ్ అనేటటువంటిది ఎట్లా ఉండాలి, ఈజ్ అనే ఉండాలి, ఆర్ అనేటటువంటిది ఉండకూడదు. వర్బ్ మాత్రం మారకూడదు. సో ఆప్షన్ 2 సరికాదు. ఇది కూడా వర్బ్ మారకూడదు కాబట్టి ఆప్షన్ 4 మాత్రమే సరి అనేది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎసెన్షియల్ ఇన్విటేషన్. చూడండి, ఎసెన్షియల్ ఇన్ అన్ ఇన్విటేషన్. ఇక్కడ ఒక ఆహ్వాన పత్రిక, ఇన్విటేషన్ అంటే ఆహ్వాన పత్రికను తయారు చేసేటప్పుడు మరి కీలకమైనవి ఏంటి, ఆహ్వాన పత్రికను తయారు చేసేటప్పుడు కీలకమైనవి డేటు, టైము, వెన్యూ అనేటటువంటిది తప్పనిసరిగా ఉండాలి. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద లింకర్ దట్ డస్ నాట్ ఎక్స్ప్రెస్ కాంట్రాస్ట్. కాంట్రాస్ట్ అనేటటువంటి లింకర్ కానిది ఏంటి, ఇక్కడ కాంట్రాస్ట్ అంటే ఏంటి, కాంట్రాస్ట్ లింకర్ రెండు విరుద్ధమైన లేదా వ్యతిరేకమైన అంశాలను కలపడానికి ఉపయోగించేవి కాంట్రాస్ట్ లింకర్స్. హౌవెవర్, ఆన్ ద అదర్ హ్యాండ్, ఆన్ ద కాంట్రరీ, ఇవన్నీ కూడా విరుద్ధ వాక్యాలకు సంబంధించింది. ఇన్ ఎడిషన్ టు అనేది రెండు కలపడానికి, రెండు ఒకేలాంటి మీనింగ్ వచ్చేటప్పుడు కలపడానికి ఉపయోగించేది ఇన్ ఎడిషన్ టు. అంటే దీంతో పాటుగా అదనంగా, అంటే ఒక సమాచారాన్ని అదనంగా జోడించేటప్పుడు. ఇది కూడా ఇష్టం, చూడండి నాకు దీనితో పాటు ఇది కూడా ఇష్టం, ఇట్లా అదనంగా చేర్చేటప్పుడు ఇన్ ఎడిషన్ టు అనేది ఉపయోగిస్తారు. సో ఇది రెండు విరుద్ధమైన వాక్యాలు.
అంటే ఒకదానికి ఇంకో దానికి వ్యతిరేకమైనటువంటి సంబంధం. అంటే నేను బాగా చదవకపోయినప్పటికీ నాకు మంచి మార్కులు వచ్చాయి. చూడండి, విరుద్ధం. ఇది చదవలేదు కానీ మంచి మార్కులు వచ్చాయి. ఈరోజు అసలు మబ్బుగా లేనప్పటికీ కూడా వర్షం పడింది. ఇట్లా విరుద్ధమైన వాక్యాలు వచ్చేటప్పుడు హౌఎవర్, ఆన్ ద అదర్ హ్యాండ్, ఆన్ ద కాంట్రరీ అట్లాంటివి యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద ప్రిన్సిపల్ క్లాజ్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. సిన్స్ ఐ ఆమ్ అనేబుల్ టు గెట్ మచ్, ఐ యాక్సెప్ట్ లిటిల్. ఇక్కడ చూడండి, ప్రిన్సిపల్ క్లాజ్ ఏంటి అని అడుగుతున్నారు. ప్రిన్సిపల్ క్లాజ్ అంటే ఏంటి మీకు తెలుసు కదా. ప్రిన్సిపల్ క్లాజ్ అంటే ఏంటి? ప్రిన్సిపల్ క్లాజ్ అంటే దాన్ని మెయిన్ క్లాజ్ లేదా ఇండిపెండెంట్ క్లాజ్ అంటారు. డిపెండెంట్ కాదు, ఇండిపెండెంట్ క్లాజ్ లేదా మెయిన్ క్లాజ్ అంటాం. అంటే ఏంటి, దానికి అది అర్థం కోసం వేరే దానిపైన ఆధారపడతాం. ఐ యాక్సెప్ట్ లిటిల్ అనేది ఇచ్చిన వాక్యంలో స్వతంత్ర పూర్తార్థాన్ని ఇచ్చింది. ఇక్కడ సిన్స్ ఇట్లాంటివి సిన్స్, బికాజ్, సో ఇట్లాంటివి ఏమైనా వచ్చాయనుకోండి, ఇది డిపెండెంట్ క్లాజ్ అని అర్థం. ఇలా ఇది డిపెండెంట్ క్లాజ్, కామాకి ఇవతలు ఉండేది. ఇది ఇండిపెండెంట్ క్లాజ్. సో ఆప్షన్ 1 అనేటటువంటి 2 అనేది రైట్ ఆన్సరే. నెక్స్ట్ వన్, ద ఆఫీసర్ సెడ్ హూ ఆర్ స్టిల్ ఇన్ ఎరియర్స్. చూస్ ద ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్ ద సెంటెన్స్ అబోవ్. ఇది చూడండి, ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చాలి. ద ఆఫీసర్ సెడ్ యూ ఆర్ స్టిల్ ఇన్ ఎరియర్స్ అని ఇచ్చారు కదా. ఇది ఏంటిది అసలు యాక్చువల్గా? రిపోర్టింగ్ వెబ్ ఫస్ట్ చూసుకుంటే ఇచ్చిన వాక్యంలో ఒక సాధారణ ప్రకటన కాబట్టి దీన్ని మనం సెడ్ అనేటటువంటిది ఉంచుకుంటాం. మరి కన్వర్టింగ్ వర్డ్లో మనం సెడ్ దట్ అని చెప్పేసి మనకు వస్తుంది. యూ అనేటటువంటిది ఆఫీసర్ సెడ్, యూ అనేది దేగా మారుతుంది, ఆర్ వర్గా మారుతుంది. స్టిల్ ఇన్ ఏరియర్స్ రైట్ ఆన్సర్, ఆప్షన్ 4 రైటే. హీ ఈజ్ ఇల్ ఫర్ ఏ వీక్ అండ్ దట్ వీక్ హీజ్ మదర్ నెవర్ లెఫ్ట్ ఇన్ సైడ్. ఇక్కడ మనకి డ్యూరింగ్ అనేది రైట్ ఆన్సరేనండి. డ్యూరింగ్ అనేది రైట్ ఆన్సరే. ఎట్ రాదు, ఫర్ రాదు, ఇన్ కూడా రాదు. ఎందుకంటే ఈ ఒక నిర్దిష్ట కాల వ్యవధి లేదా సమయం జరుగుతున్నప్పుడు, అంటే ఇన్ ద కోర్స్ లేదా పీరియడ్ ఆఫ్ టైం ఇట్లా జరుగుతున్నప్పుడు వీక్ ఇన్ హిజ్ మదర్ ఇట్లా ఇచ్చారు కదా, ఆ వారంలో అని చెప్పేసి అలాంటి ఇచ్చేటప్పుడు మాత్రమే ఇక్కడ డ్యూరింగ్ దట్ వీక్ అనేటటువంటిదే వస్తుంది, డ్యూరింగ్ దట్ వీక్. నెక్స్ట్ వన్, చూస్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ క్వాంటిటేటివ్ ఆబ్జెక్టివ్. క్వాంటిటేటివ్ ఆబ్జెక్టివ్ కానిది ఏంటి? అడ్జెక్టివ్ కానిది. క్వాంటిటేటివ్ ఆబ్జెక్టివ్ కానిది లిటిల్, ఫ్యూ, 6 ఇవన్నీ కూడా క్వాంటిటేటివే. ఈ వోవెల్ అనేటటువంటిది కాదు. చూస్ ద సెంటెన్స్ విత్ ద కరెక్ట్ యూజ్ ఆఫ్ ఆర్టికల్స్ ఆర్ నో ఆర్టికల్. చూడండి, ఆర్టికల్ న్యూ ఆర్టికల్కి సంబంధించి ఏదైతే కరెక్ట్గా ఉంది అని అడుగుతున్నారు. హూ ఇన్వెస్టెడ్ ద కెమెరా అనేటటువంటిది ఇక్కడ కరెక్ట్గానే ఉందండి. నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్ వర్డ్ టు కంప్లీట్ ద ఈడియం. ఇక్కడ కరెక్ట్ అయినటువంటి ఈడియం ఏంటంటే హ్యాండ్ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్, ఇది కూడా కరెక్ట్ అవును సరే. డోంట్ టచ్ దిస్ స్విచ్. చూస్ ద ప్యాసివ్ వాయిస్. దిస్ స్విచ్ ఈజ్ నాట్ టు బి టచ్డ్. ఓకే, ఫస్ట్ రైట్ ఆన్సరే. ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ యూజెస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కరెక్ట్లీ. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కరెక్ట్లీ. ద ట్రైన్ స్టాప్స్ ఎట్ ఎవ్రీ స్టేషన్ అనేది ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కరెక్టే. నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్ వర్బ్ ఫామ్ టు కంప్లీట్ ద సెంటెన్స్. హూ, ఇక్కడ చూడండి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఇది. హూ వి ఆర్ హ్యావింగ్, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్కి ఆర్ హ్యావింగ్ ఏ గ్రేట్ టైం రైట్ ఆన్సరే, ఆప్షన్ 3 అనేది సారీ. ఇక్కడ వాట్ ఈస్ ద పార్టీ లైక్. వి అని ఇచ్చారు కదా, వి హ్యాడ్ ఏ గ్రేట్ టైం. ఓకే, హ్యాడ్ ఏ గ్రేట్ టైం రైట్ ఆన్సరే. నెక్స్ట్ వన్, పిక్ ద సింపుల్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇందులో కరెక్ట్ సెంటెన్స్ ఏంటి అని. difficult to discover. The source of the nail was very difficult to discover. He confused that simple sentence. ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ ఏనండి సింపుల్ సెంటెన్స్కి. నెక్స్ట్ వన్, సింపుల్ అంటే ఒక సాధారణమైన వాక్యం అనమాట. సాధారణమైన వాక్యం. ఇక్కడ చూడండి, బట్ అనే కంజంక్షన్ ఉంది కాబట్టి ఇది సంయుక్త వాక్యాన్ని చెందుతుంది, సింపుల్ సెంటెన్స్ అవ్వదు. మరి ఇది కూడా దట్ అనేటటువంటిది కంజంక్షన్ ఉంది. మరి ఇక్కడ చూస్తే
అండ్ అనే కంజంక్షన్ ఉంది. ఈ కంజంక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇది సింపుల్ సెంటెన్స్కి చెందవు. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే పారాగ్రాఫ్ క్వశ్చన్స్ వదిలేద్దాం. నెక్స్ట్ నౌ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. మిస్టర్ రెయిన్ ఈజ్, ఇది కూడా ఫాక్స్ రైట్ ఆన్సరే. చూద్దాం. సరస్వతి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ అమాంగ్ LSRW స్పీకింగ్ అండ్ రైటింగ్. నెక్స్ట్ వన్ ద రెమిడియల్ టీచింగ్ రిఫర్స్ టు అడ్రస్ గ్రాప్స్ ఇన్ లెర్నింగ్. సబ్జెక్ట్ టు హ్యావ్ హ్యాజ్ పాస్ట్ పార్టిసిపల్ హ్యాజ్ ఆబ్జెక్ట్, ఈ టైప్గా వచ్చేటటువంటిది ద టీచర్ హ్యాడ్ లాఫ్ ఏ లెసన్ విత్ TLM అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ యాక్టివిటీ ప్యాక్స్ ఆర్ నాట్ మీన్స్ ఫర్, ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సరే. నెక్స్ట్ వన్ ఇది కూడా రైట్ ఆన్సర్ అనాలిసిస్. నెక్స్ట్ వన్ చూస్తే మ్యాథమెటిక్స్ అన్నీ కూడా నేను ఒక వీడియో చేస్తానండి. సోషల్ సైన్స్ ఒకసారి చూద్దాం. సోషల్ సైన్స్ ఒకసారి చూసుకున్నట్లయితే శిశోత్పాదక జీవులు వచ్చేసరికి బయటకు కనిపించే చెవులు, దట్టమైన వెంట్రుకలు ఉంటాయి శిశోత్పాదక జీవులకి. నెక్స్ట్ వన్ ప్రకాశం జిల్లాలో పరిసర ప్రాంతాల నుండి కాలానుగుతంగా వలసలంటే పొగాకు. నెక్స్ట్ వన్ వాతావరణంలో నైట్రోజన్ నేలలోని నత్రజని సమ్మేళనాలుగా ఈ పద్ధతి ద్వారా మారుతుంది. ఎలా అంటే నత్రజని స్థాపక బ్యాక్టీరియా, నత్రజని 3, అలాగే మిరిపులు రైట్ ఆన్సరే. ఆప్షన్ 3 రైట్ ఆన్సరే. నెక్స్ట్ జంతువుల దేహాలకు అతుక్కొని వ్యాప్తి చెందే విత్తనాలు. దేహాలకు అతుక్కొని వ్యాప్తి చెందేవి జాంతియం రైట్ ఆన్సరే. నెక్స్ట్ మజ్జాముఖం ద్వారా నియంత్రించబడని అనియంత్రిత చర్య, నియంత్రించబడనిది రక్తపీడనం, వాంతులు, లాలాజల స్రావం, ఇవన్నీ కూడా మజ్జాముఖమే ఇట్లోనే ఉంటుంది. ఈ కంటిపాప పరిమాణం మారడం అనేది కాదు. నెక్స్ట్ వన్ నిల్వ వేర్లకు సంబంధించి భిన్నమైనది. నిల్వ వేర్లు అంటే వేర్లలో ఆహారాన్ని నిల్వ ఉంచుకునేవి. మరి బంగాళాదుంప అనేటటువంటిది బంధించి భిన్నమైనది అన్నారు. బంగాళదుంప ఇక్కడ క్యారెట్, ముల్లంగి, చిలకడ దుంప ఇవన్నీ కూడా వేర్లలో నిల్వ ఉంచుకుంటుంది. కానీ ఇవి బంగాళదుంప అనేది కొంచెం డిఫరెంట్ ఈ మూడింటితో పోల్చినప్పుడు. నెక్స్ట్ వన్ ఇవి సర్కిల్గా ఉంటాయి, కోలం నిడుగా ఉంటాయి. ఒక నిర్దిష్ట ప్రాంతంలో ప్రత్యేకంగా కనిపించే మొక్కలు లేదా జంతువులను ఏమంటారంటే ఎండమిక్ జాతులు అంటారు. నెక్స్ట్ వన్ ఉత్తరం యొక్క చిరునామాలో భాగం కానిది. ఉత్తరం యొక్క చిరునామాల్లో పాన్ నెంబర్ అనేది ఉండదు, ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ వన్ క్రింది వానిలో సరికానిది. 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్, 1000 అన్నారు కాబట్టి సరికాదు. నెక్స్ట్ వన్ పరావర్తన కిరణం పతన కిరణంతో 60 కోణాలు చేస్తుంది. ఈ సందర్భంలో పతన కోణం విలువ ఎంత ఉంటుంది? సో 90 అవ్వాలి కాబట్టి ఇక్కడ 90 డిగ్రీస్ అనేది 30 డిగ్రీస్ రైట్ ఆన్సరే. నెక్స్ట్ వన్ ఇనుప మేకు విద్యుత్ వాహకం, అలాగే విద్యుత్ బంధకంగా ఉండేది ఏంటి? ఇనుప మేకు విద్యుత్ వాహకంగా పనిచేస్తుంది. విద్యుత్ బంధకంగా ఉండేది చెక్కదిమ్మ. నెక్స్ట్ వన్ సమాధానం బంగారం మరియు వెండిలను కరిగించుటకు స్వర్ణకారులు మంట యొక్క బాహ్య ప్రాంతాన్ని ఉపయోగిస్తారు. మరి మంట యొక్క బాహ్య ప్రాంతమే అధిక వేడి భాగము మరియు సంపూర్ణ దహనం జరిగే ప్రాంతం కాబట్టి అందుకే ఉపయోగిస్తారు. సో సరైనది. నెక్స్ట్ వన్ పర్షియన్ పండితుడైనటువంటి ఆల్-బెరూని ఆదరించిన వారు. ఆల్-బెరూనిని ఎవరు ఆదరించారు? మహమ్మద్ గజనీ మహమ్మదే. నెక్స్ట్ వన్ జాతీయ చిహ్నాలకు సంబంధించిన వివరణలో సరికానిది. మరి చక్రం అనేది 36 ఆకులు రాంగ్ ఆన్సర్ కదా, 32 ఆకులు. నెక్స్ట్ వన్ కాఫీని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది అంటే బ్రెజిల్. నెక్స్ట్ వన్ లాంగిట్యూడో అనేది ఏ భాషా పదం? లాంగిట్యూడో, లాంగ్ అంటే పొడవు, సో లాటిన్ భాషా పదం. నెక్స్ట్ వన్ లాంగిట్యూడో అనేటటువంటివి అక్షాంశాలు రేఖాంశాలకు సంబంధించి మనకు వస్తాయి కదా. లాంగిట్యూడ్ అంటే రేఖాంశము, లాంగిట్యూడ్ అనేటటువంటిది లాంగిట్యూడో అనే లాటిన్ పదం భాషా పదం నుండి వచ్చింది కదా. సో అందువల్ల లాంగిట్యూడ్ అంటే రేఖాంశము. సో ఈ విధంగా మనకి లాటిన్ భాషా పదం రైట్ ఆన్సరే. గ్రహ శకలాలు ఏ 2 గ్రహాల కక్షల మధ్యలో కనిపిస్తాయి? అంగారకుడు మరియు గురుడు. మరి నెక్స్ట్ వన్ భారత అటవీ విధానము ప్రకటించబడిన సంవత్సరం. అటవీ విధానము 1952. మొట్టమొదటి అటవీ విధానం అనేది 1952 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ క్రింది మహాజన పదాలలో గణతంత్ర రాజ్యాలు ఏంటి? వజ్జి, మల్లా అనేటటువంటివి గణతంత్ర రాజ్యాలు. బహుళ జాతి సంస్థలపై సరికాని వాక్యం ఏంటంటే
ఇది రాంగ్ ఉందని చెప్పేసి మనకి ఏదో అమౌంట్ ఇది కలుపుతున్నారని చెప్తున్నారు. ప్రముఖ నిఘంటుకర్త అమరసింహుడు వీరి కాలానికి చెందినవారు. అమరసింహుడు ఎవరి కాలానికి చెందినవారు అంటే గుప్తుల కాలానికి చెందినవారు. నెక్స్ట్ వన్ కుతుబ్ మినార్ ఈ సూఫీ సన్యాసికి అంకితం ఇవ్వబడింది. ఎవరికి అంకితం ఇవ్వబడింది అంటే కుతుబుద్దీన్ బక్తియార్ ఖాకీకి. నెక్స్ట్ వన్ ఈ తామ్ర శాసనం ఢిల్లీ సుల్తాన్ల దండయాత్రల వల్ల కాకతీయులు తమ సామ్రాజ్యాన్ని కోల్పోయారు అని తెలియజేస్తుంది. మోటుపల్లి శాసనం అనమాట. విలాస తామ్ర శాసనం. విలాస తామ్ర శాసనం అండి. మోటుపల్లి అనేది కాకతీయుల గురించి కదా. విలాస తామ్ర శాసనం అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ సిక్కుల గురువైనటువంటి గురుతేజ్ బహదూర్ ఈ మొఘలు చక్రవర్తి సమకాలికుడు. గురుతేజ్ బహదూర్ అనేటటువంటి వాళ్ళు ఔరంగజేబు సమకాలికులు. నెక్స్ట్ వన్ ఈవీఎస్ మెథడాలజీ చూస్తే ఆకుపచ్చని మొక్కలు పత్రాల ద్వారా శాసిస్తాయి అనేది ఇది ఒక సాధారణీకరణం. నెక్స్ట్ వన్ ఒక ఉపాధ్యాయుడు అవగాహన లక్ష్యానికి సంబంధించి స్పష్టీకరణలు తయారు చేశాడు. సో ఏంటి అంటే విద్యార్థి ఉష్ణోగ్రతను డిగ్రీ సెంటీగ్రేడ్ ఫారెన్హీట్లలో తెలుపుతాడు అనేది తెలపడం అనేది అవగాహనే. మరి సరి అయిన పరికరాన్ని సూచించడం అవగాహన కాదు. సరి అయిన పరికరాన్ని సూచించడం అనేది నైపుణ్యం అవుతుంది. కాబట్టి ఇక్కడ సరి అయిన పద్ధతిని సూచించడం వినియోగం, సరి అయిన పరికరాన్ని సూచించడం నైపుణ్యం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏ కరెక్టే, బి సరికాదు. నెక్స్ట్ వన్ ప్రయోగాల క్షేత్ర పర్యటనలోని విద్యా ప్రమాణానికి చెందినది ఏమిటి? ప్రయోగాల క్షేత్ర పర్యటనలో అనేది విద్యా ప్రమాణం మానసిక చలనాత్మక రంగం రైట్ ఆన్సర్. ఎందుకంటే అక్కడ చేతులు అన్నీ ఉపయోగించాల్సి ఉంటుంది కాబట్టి. భాగస్వామ్య అభ్యసనం ప్రకారం నేర్చుకోవడం అనేది ఇది ఒక సామాజిక ప్రక్రియ. భాగస్వామ్య అభ్యసనం వైకాట్స్కి ఉంటుంది కదా, ఇది ఒక సామాజిక ప్రక్రియ అని చెప్పారు. నెక్స్ట్ మన ప్రతి పాఠం ప్రారంభ పీరియడ్లో టీచరు కీలక పదాన్ని బోర్డు మీద రాసి దాని గురించి పిల్లల ఆలోచనలను అనుభవాలను చెప్పించడం అనేది ఇది ఒక మైండ్ మ్యాపింగ్ అన్నమాట. ఒక ఉపాధ్యాయుడు 50 మార్కుల నిర్మాణాత్మక మూల్యాంకనంలో పిల్లల భాగస్వామ్య ప్రతిస్పందనలు అనే మాపనానికి 20% మార్కుల్ని 20% కేటాయించాడు. అయితే విద్యార్థి పొందేటటువంటి గరిష్ట మార్కులన్నీ 20% కేటాయించిన మార్కులు మాత్రం 10 ఉంటాయి. సో 10 మార్కులు అనేది రైట్ ఆన్సర్ అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.